నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన మాదిగ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ నెల 27, 28, 29వ తేదీలలో కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక కమిషనర్ మౌర్య. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాము. అధికారులకు పిలుపునిచ్చిన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షల కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ ఆదివారం నగరంలోని 13 కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షలు జరగనున్నాయన్నారు. ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో జరుగుతాయని తెలిపారు. ఉదయం 9:30 నుండి 11:30 వరకు మరియు మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని తుడా చైర్మన్ దివాకర్ అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం తుడా ఉపాధ్యక్షులు మౌర్య అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించారు. శనివారం ఉదయం తుడా ఉపాధ్యక్షులు మౌర్య అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించారు. తుడా పరిధిలో అభివృద్ధి పనులు, ఆయా విభాగాల అధికారుల విధులు తదితరాలను ఉపాధ్యక్షులు మౌర్య వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తుడా పరిధిలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని అభివృద్ధికి సహకరించాలని అన్నారు. తుడా పరిధిలో జరిగే అన్ని అభివృద్ధి పనులు, లేఅవుట్లు ఏర్పాట్లు పారదర్శకంగా జరిగేలా అధికారులు జాగ్రత్తగా పనిచేయాలన్నారు. తుడా నిధులు ఎక్కడా దుర్వినియోగం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. తుడాలో జరుగుతున్న అభివృద్ధి ఇతర సంస్థలకు ఆదర్శంగా ఉండేలా అందరూ పనిచేయాలని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న లేఅవుట్లలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బందికి తాను ఎప్పుడు అందుబాటులో ఉంటారని, అందరూ నిబద్ధతతో విధులు నిర్వహించారని అన్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, ప్లానింగ్ ఆఫీసర్ దేవికుమారి, ఉద్యానవన శాఖ అధికారి మాలతి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయ్ భాస్కర్ రెడ్డి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ఈ యొక్క నగర సంకీర్తన ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు ఈ యొక్క 4 మాడు వీధుల్లో సంచరిస్తూ గోవిందనామాలు చెబుతూ ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం 5 మందితో ప్రారంభమై ఈరోజు వందల మందిగా పాల్గొని ఈ భజనలు చేస్తూ మనం ఎప్పుడు కానీ భక్తి మార్గంలో ప్రయాణిస్తే మన భగవంతుడు ఎప్పుడూ మనకు ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి మనం అందరూ భజనలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ. ఈ
నగర సంకీర్తన కార్యక్రమం గత సంవత్సర రోజులుగా ప్రతి శనివారం కళా సమ్మేళనంతో కళాకారుల యొక్క ఉత్సాహ ఆనందభరితంగా భజనలతో కోలాటములతో ఆకర్షణీయంగాను అటు భక్తులను ప్రముఖులను ఆకర్షిస్తూ ఆ దేవదేవుని స్మరిస్తూ హరినామ సంస్మరణని మరీ స్తుతిస్తూ చూపరులకు ఆనందంగాను ఒక్క నిమిషం చేసే పనిని విరమించి ఒక్క క్షణం దేవుని స్మరించే విధంగా ఆకర్షణీయంగా ఇంత ఘనంగా శ్రీ గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా గొప్పగా ఈ తిరుపతిపురంలో గత ఏడాదిగా జరుగుతుండేది. ఇది 50 మందికి ఇప్పటికే చాలా వరకు వ్యాప్తి చెంది కొంత భక్తి భావాన్ని పెంపొందింపజేస్తున్నామనే తలంపు ఖచ్చితంగా మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి 50 మంది దీన్ని ఉత్సాహించి ప్రోత్సాహపరిచి అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నగర సంకీర్తన కార్యక్రమాన్ని జయప్రదంగా చూస్తూ పుర ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా 50 మంది దీంతో సహకరించి ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రలు కావాలనేసి అందరినీ ప్రార్థిస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతులకు హమాలీలకు తాగునీటి సౌకర్యం మరుగుదొడ్లు మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతులకు హమాలీలకు తాగునీటి సౌకర్యం మరుగుదొడ్లు మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ప్రధాన కార్యాలయం ఎదుట మధ్యాహ్న ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణారెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ పార్టీ తరపున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈరోజు మన పుంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పుంగునూరు టమాటో మార్కెట్లో సిపిఐ నాయకులుగా మేము ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఈ యొక్క విషయం ఏంటంటే ఈ యొక్క టమాటో మార్కెట్లో సంవత్సరానికి 1 కోటికి పైన ఆదాయం వస్తున్నటువంటి మండీలో ఈ టమాటో మండీల్లో ఇక్కడ వచ్చినటువంటి రైతులకి ఇట్లా మహిళా రైతులకు కానీ జెంట్స్కి కానీ హమాలీలకు కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా మొత్తం మంది కూడా ఇక్కడ లెట్రిన్ ఒకటి కట్టారు. ఈ లెట్రిన్ ఇప్పుడు తాళంలో ఉంది. మేము వచ్చి పరిశీలిస్తే మొత్తం తాళంలో ఉంది. కనీస సౌకర్యాలు కూడా లేదు. అదేవిధంగా ఈడ వచ్చిన రైతులకి ఇక్కడ ఇప్పుడున్నటువంటి వేసవి కాలంలో తాగడానికి కూడా నీళ్ళు లేదు. ఎంత దారుణంగా ఉందో ఒకసారి పరిశీలిస్తే అసలు అధికారులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ అధికారులు ఇక్కడ ఏం చేస్తున్నారు అనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మేము అడుగుతున్నాం, ఇక్కడ ఇంత ఆదాయం వస్తున్నా కూడా ఇక్కడ పరిస్థితులు చూడండి. ఇక్కడ మొత్తం క్లీనింగ్ కూడా లేదు, పరిశుభ్రం లేదు. ఇక్కడ వచ్చినటువంటి రైతులకు కానీ ఇక్కడ వచ్చిన హమాలీలకు కానీ ఇక్కడ వచ్చినటువంటి మహిళా సంబంధించినటువంటి రైతులకు కూడా సౌకర్యం లేకపోతే అసలు వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఏమవుతుంది అనేది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క లెటర్ను కూడా పరిశీలించడం జరిగింది. వెంటనే అధికారులు చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో పుంగునూరు పార్టీ అదేవిధంగా జిల్లా పార్టీ కూడా ఉద్యమం చేపడతామని కూడా సంబంధిత అధికారులని హెచ్చరిస్తున్నాం మీడియా ద్వారా. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీ, టౌన్ సెక్రటరీ, అట్లే ఏఎస్ఎఫ్ లీడర్ కూడా ఇక్కడికి వచ్చి మార్కెట్ను పరిశీలన జరిగింది. మార్కెట్లో అవకతవకలు ఏమున్నాయి, ఎందువల్ల ఇదేమో జరుగుతూ ఉంది, దాదాపు 1.5 కోటి దాకా ఆదాయం వచ్చే మార్కెట్ని ఎందుకు ఉదాసీనం చేస్తున్నారు గవర్నమెంట్. కాకపోతే ఈ ఆఫీసర్లకు ముట్టుకు లోపల లెట్రిన్ బాత్రూమ్ పెట్టుకొని బీగాలు వేసుకున్నారు. ఇక్కడ కట్టిన లెట్రిన్ బాత్రూమ్ కూడా బీగాలు వేసుకొని ఎందుకు బీగాలు వేసినారు ఇది అర్థం కాల. కంపల్సరిగా లెట్రిన్ బాత్రూమ్లు పరిశుభ్రంగా కట్టకపోతే రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఈ మార్కెట్ మీద ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మార్కెట్లో వచ్చిన రైతులకు కానీ కూలీలకు కానీ ఇక్కడున్న ఏజెంట్లకు కానీ త్రాగునీరు ఏమాత్రం త్రాగునీరు పెట్టకుండా ఉదాసీనం చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ని హెచ్చరిస్తా ఉన్నాం. దగ్గరలో ఇవన్నీ మేము చెప్పినవన్నీ చేయకపోతే రేపు రాబోయే పరిణామాలకి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. పుంగునూరు మార్కెట్ యార్డులో సిపిఐ పార్టీగా
మా జిల్లా సెక్రటరీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్ల గురించి పరిశీలించడం జరిగింది. ఈ మార్కెట్ యార్డుకి దాదాపు సంవత్సరానికి ₹1 కోటి పైన ఆదాయం వచ్చేటువంటి సందర్భంలో ఇక్కడ చుట్టుపక్కల రైతాంగానికి నియోజకవర్గంలో వచ్చిన టమాటా రైతులు కావచ్చు, ఇతర రైతులు కావచ్చు, ఎవరు వచ్చినటువంటి కూడా వాళ్ళకి ఇక్కడ ఒడ్డుకు పోసుకోవడానికి, దొడ్డుకు కూర్చోవడానికి సౌకర్యం లేదు. ముందు కట్టినారు కాబట్టి కట్టిన సందర్భంలో దీన్ని ఇక్కడ వాకిలేసి పెట్టినారు. కారణమేమి, ఇంత ఆదాయం ఉండి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారస్తులు నిమ్మక నీరు ఇట్లా పట్టించుకోవడం లేదు. దీన్ని పరిశీలించి మా నాయకులు చెప్పినటువంటి విధంగా మా పార్టీ తరఫున మేమైతే ఈ రోజు పరిశీలించినామో ఈ విధంగా మీరు తొందరగా దాన్ని ప్రజలకు అనుకూలమైనటువంటి పద్ధతిలో మీరు చేయకపోతే మా పార్టీ తరఫున జిల్లా పార్టీని కలుపుకొని ఉద్యమానికి సన్నద్ధమవుతామని చెప్పి అధికారస్తులకి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నియోజకవర్గ అబ్జర్వర్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ అరాచకాలు, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడమే కాక రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేశారు. పేదల కడుపు నింపే పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే పేదల కడుపు కొట్టే పార్టీ వైకాపా పార్టీ అని విమర్శలు గుప్పించారు. కట్టడం తెలుగుదేశం పార్టీ నైజమైతే కూల్చడం వైకాపా వంతు అన్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కడపలో జరగనున్న మహానాడు పండుగకు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్యాడర్కు ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వీకోట, బైరెడ్డిపల్లి, పలమనేరు టౌన్, రూరల్, పెద్ద పంచాని, గంగవరం మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్, కిషోర్ గౌడ్, ఆర్సీబీ కుట్టి, నాగరాజురెడ్డి, ఆనంద్, సోమశేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు ఆర్వి బాలాజీ, రామచంద్ర నాయుడు, కాజాపీర్, నాగరాజు, గిరిబాబులతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సుపరిపాలనతో మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. ఆల్మోస్ట్ 100 సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఇవ్వటం జరిగింది. సూపర్ 6 ఆ పథకాలు కూడా పెన్షన్ అయితేనేంటి, తర్వాత తల్లికి వందనం పడబోతుంది, బస్సులు కొన్నారు, గ్యాస్ సిలిండర్స్ ఇచ్చాము. సో ఏమి ఇవ్వలేదు అంటున్నారు. 1 year లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఓన్లీ ₹250 పెంచడం తప్పితే ఆయన చేసిందేమీ లేదు. కనుక ఈ రోజు ఇంత గొప్ప పాలన అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే పిఎం మోడీ గారితో 74 సంక్షేమ వాట్ ఈస్ రోడ్స్ అవన్నీ మొత్తం కలిపి పెద్దవైతే 15 వాటన్నిటికీ 49,000 కోట్లు శాంక్షన్ చేసి అమరావతి కూడా రేపు మీరు ఒక 2 years లో వస్తే ఇన్నర్ రింగ్ రోడ్ తో మీరు చాలా తొందరగా విజయవాడ నుంచి డైరెక్ట్ గా 15 నిమిషాల్లో కూడా రాగలరు. సో ఇంత మంచి పథకాలు, ఇంత మంచి డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా పాలిస్తున్నారు. కనుక ఈ రోజు మరి మన ఎస్సీ సోదరులు కూడా చెప్తున్నాను, మనకి 341 కోట్లు వచ్చినాయి. సో అవి కూడా తొందరలో మనకి ఆటోస్ ఏంటి, తర్వాత కార్, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఎస్సీస్ కి లోన్స్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు కూడా డ్రైవర్ గానే చుట్టం తప్పితే ఆయన చేసింది ఏంటంటే ఎస్సీలకి, దళితులకి, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ అనుకుంటూ దళితులకి నేను మేనమామనని చెప్తాడు. కానీ దళితులను ఎవరైతే కుళ్ళబడుస్తారో, ఎవరైతే దమనకాండ చేస్తారో ఆ దళితులను మాత్రం ఈయన అండగా ఉంటాడు. అదే నందిగాం సురేష్ అనే వ్యక్తి మాజీ ఎంపీ ఉద్దండ్రాయపాలెంలో ఇసుకలు తోలుకునే ఉన్నాడు 24/7. ఆయన జైల్లో ఉంటే ఈయన పోయి పరామర్శిస్తాడు. అంటే ఒక జైలు పక్షి ఇంకో జైలు పక్షిని పరామర్శిస్తున్నాడు. ఇదా న్యాయం? సో ఈ రోజు ఎస్సీస్ కందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వాళ్ళు ఆపేశారో అవన్నీ కూడా మనము రివైవ్ చేస్తున్నాం. మరి గొప్పగా మనకి NSKFDCలో ఇన్నోవా కార్లు, JCPలు చాలా పథకాలు కూడా రాబోతున్నాయి. మరి ఉపాధి హామీ పథకాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవన్నీ కూడా మళ్ళా వస్తాయి. ఎవరైతే దళితులకున్న 12,000 ఎకరాలు ఎస్ఐడ్ ల్యాండ్స్ ను వాళ్ళు దోచుకున్నారో అవన్నీ మళ్ళీ మీకు తిరిగి ఇప్పిస్తాం. అంతేకాకుండా పేదలు అందరూ కూడా చాలా మంది ఎస్సీస్ కూడా IAS, IPS అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి IAS ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర నుంచి విదేశీ విద్యా కార్యక్రమాలు చాలా కూడా తీసుకొస్తున్నాం. కనుక ఇన్ని పథకాలతో మనము ఈరోజు ముందుంటూ ఎస్సీలకి ఎవరైతే వాళ్ళని కుళ్ళబడిచారో
సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి మీ అందరికి తెలుసా? మీకు సపోజ్ సిటీలో ఇక్కడ జొమాటో ఉందా? జొమాటో, స్విగ్గీ ఇందులో మనం ఏం ఆర్డర్ చేస్తాం? మనకి కావాల్సిన దోశ, ఇడ్లీ, షాంబూస్ ఏది కావాలంటే అది ఆర్డర్ చేస్తాం. కానీ వైసీపీలో ఏమి డెలివరీ చేస్తారో తెలుసా? డెడ్ బాడీస్ డెలివరీ చేస్తారు, డోర్ డెలివరీ. కనుక ఆ డెడ్ బాడీస్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కనే కూర్చొని సన్మానాలు చేయించుకుంటాడు. మరి మీ అందరికీ తెలుసు డాక్టర్ సుధాకర్ పాపం అనెస్థెటిస్ట్ ఎలా చనిపోయాడో చూశారు. డాక్టర్ అనితారాణి గారు ఇలాగ నాలాగా ప్రశ్నించినామని ఏ విధంగా నన్ను చేయాలని కూడా ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు. ఎందుకంటే శ్రీదేవి అంటే ఫైర్ బ్రాండ్, ఇట్స్ నాట్ లవర్. సో కనుక అన్యాయాలన్నీ మనం ఎదిరిస్తాం తప్పితే సక్రమంగా న్యాయంగా అందరికి అందాల్సిన పథకాలు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి అనే కోరికతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. కనుక దానికి మనలాంటి వాళ్ళందరూ కూడా మీలాగా ఎలా మద్దతు ఇస్తున్నారో, శ్రీదేవి ఎమ్మెల్యేగా 1 year ముందే నేను వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి ఎమ్మెల్సీ అనురాధకు ఓటేశాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన మాదిగ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ఈ నెల 27, 28, 29వ తేదీలలో కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక కమిషనర్ మౌర్య. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాము. అధికారులకు పిలుపునిచ్చిన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.